శ్రీశైలం మండలం సున్నిపెంట స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు గత 42వ రోజు సమ్మె పోరాటం వలన అంగన్వాడీ వర్కర్స్ పోరాటం వలన ఈ సందర్భంగా వారి 11 డిమాండ్లు ప్రభుత్వం దిగి వచ్చేటట్టు చేసుకుని వారి డిమాండ్లు పరిష్కరించేలాగా అయ్యాయని, అందుకు కారణం ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిఐటియు ఇతర కార్మిక సంఘాలు మా రాష్ట్ర కమిటీలకు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి రమణమ్మ మీడియాతో మాకు మద్దతు తెలియజేసి మాకు సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, రాజకీయ దళిత సంఘాల నాయకులకు మండల ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నందు వారు మీడియాతో మాట్లాడుతూ అనంతరం అంగన్వాడీల పోరాటం వల్లనే వారి హక్కులు సాధించుకున్నారని, వారికి ఏఐటియుసి, ఐఎఫ్టియు, సిఐటియు, సిపిఐ, సిపిఎం, ప్రజాపంద, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఏవైఎఫ్ భవన నిర్మాణం అన్ని పార్టీల నాయకులు వారికి అభినందనలు తెలిపారు. అంతే కాసి పెట్టి పెట్టుకురు నీకు ఎందుకు అయ్యేదా కాదా పోరాటం చేసి తమ హక్కులు కొంత మేరకు సాధించుకున్నారని చెప్పేసి వాళ్ళకి అయ్యేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ ప్రజా సంఘాలు, మీడియా మిత్రులు ఆ మహిళలకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ శ్రీశైలం ప్రజలు మరి మహిళల పట్ల ఎంత ఆసక్తి ఉంటారో నిన్న ఉదాహరణకు ఈ ఉద్యమానికి ఇంత బలోపేతమించినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ ధన్యవాదాలు తెలుస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుస్తూ అంగన్వాడీ టీచర్లు దీక్ష కొనసాగుతున్న ఎన్నో నిర్బంధాలకు గురి చేసిన ప్రభుత్వాలు గురి చేసినా కూడా భయపడకుండా ముందుకు సాగి వాళ్ళ హక్కులు సాధించుకున్నారు. జీతం పెంచుతామన్నారు, జూన్లో పెంచుతామన్నారు. జూన్లో పెంచకపోతే మళ్ళోసారి పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అలాగే ఈ దీక్షల్లో పాల్గొన్న ప్రతి పార్టీ నాయకులకి, విలేకరులకి, ప్రతి ఒక్కరికి సిఐటి యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంగన్వాడీ టీచర్స్, ఆయాలు అందరికీ 43 రోజుల నుంచి ప్రోత్సహించిన ఏఐటిసి వాళ్ళకి నా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే మీరేదో సాధించారు, మనం ఏదో సాధించామని చాలా ఇది చేస్తున్నారు. ఏమి మనకి ఈ ప్రభుత్వంలో ఏమి మనకి అనుకున్న రీతిలో జరగలేదు. మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అన్ని సమస్యల్ని పరిష్కరించమని చెప్పి మా అధినాయకులకి సపోర్ట్ చేసి ఇంకో 3 నెలల్లో మీ కోరికల్ని మా సాయశక్తులా ప్రయత్నం చేస్తామని నేను మా జనసేన, తెలుగుదేశం తరఫున చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఐఎఫ్యు ఇంకా కార్మిక సంఘాల నాయకులకు ఈ పోరాటాన్ని ముందుండి నడిపినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయా రాష్ట్ర కమిటీల మరి సభ్యులకు, అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సభ్యులకు, మరి ఐఎఫ్యు జిల్లా కమిటీలకు, మరి స్టేట్ యూనియన్గా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దిశా చట్టం అమలు చేసినప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తూ సుదీర్ఘంగా 42 రోజులు మహిళలు ఒక పెద్దెత్తు ఉద్యమాన్ని మరి పోరాటం చేసి లాఠీ దెబ్బలు విని జైళ్ళకు పోయి వారి హక్కులు సాధించుకున్నారు. మరి దేశంలో కార్మిక శక్తిని ఎవరు ఆపలేరని ఈరోజు మళ్ళా పోరాటం నిరూపించగలిగింది. ప్రజలను అంచవేస్తే ఏ ఫలితం ఉంటుందో ఎలక్షన్లో తెలుసని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సాధించినటువంటి మహిళా సోదరులందరికీ, కార్మిక సంఘాలందరికీ మరి అయ్యప్పన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన అంగన్వాడీ టీచర్లు పోరాట ఫలితంగా ఈరోజు సాధించుకోగలిగినటువంటి మన డిమాండ్లను, అదేవిధంగా మనకి సహకరించినటువంటి ఈ శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంఘీభావ చెప్పినటువంటి పార్టీలు జనసేన,
అలాగే టీడీపీ బీజేపీ వీళ్ళందరూ కూడా చేయించారు. మా వామపక్షాలకు సిపిఐ అలా ఏఐటీసీ, సిపిఎం, సిపిఐ, సిఐటియు అలాగే ఐఎఫ్టి నాయకులు వీళ్ళందరూ కూడా పోరాటం ఫలితంగానే ఈరోజు మనం ఈ సాధించుకోగలిగినాం. ఎందుకంటే నిరంతరం 42 రోజులుగా ఈ పోరాటాలు చేయబడ్డం బట్టే మనం సాధించుకోగలిగినాం. ఎందుకంటే మనకున్న డిమాండ్లు, మనకున్న హక్కులను సాధించుకోగలిగినామంటే మనం ఎంతో కష్టపడ్డాము. మన స్టేట్ నాయకులు కూడా చాలా వరకు నిరాహార దీక్ష చేసి సాధించాం. కాబట్టి ఈ ఫలితంగా ఈరోజు పండగ వాతావరణం మన అంగన్వాడీ టీచర్లలో ఏర్పడింది. దానికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు మనం ప్రభుత్వం 42 రోజుల నుంచి చేసిన మన పోరాటం వల్ల మన హక్కులు మన డిమాండ్స్ మనం సాధించుకున్నాము. ఇది స్టేట్ యూనియన్ లీడర్స్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. మన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరూ కలిసి సమ్మెలో ముమ్మరంగా పోరాడి మనము ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మన హక్కులను, మన డిమాండ్లు మనం సాధించుకున్నాము. నిరాహార దీక్షల వల్ల మనము పోరాటం చేయడం వల్ల ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వల్ల మన డిమాండ్స్ మనము సాధించుకున్నాము. దీనికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే స్టేట్ లీడర్స్కి, మనకు మద్దతు పలుకున్న అన్ని సంఘాల వారికి, ట్రేడ్ యూనియన్స్కి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మన డిమాండ్ మనం సాధించుకున్నందుకు ఈరోజు మేము అందరము జాయినింగ్ కావడానికి ఆత్మకూరు ప్రాజెక్టుకి వెళ్తున్నాము. మీ అందరికీ మా తరఫున మేము మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను శ్రీశైలం మండలము ఏఐటీసీ కార్యదర్శి. నా పేరు పివి రమణమ్మ. 42 రోజులుగా దీక్షలు చేపట్టి నిరాహార దీక్షలు పూనుకొని హక్కుల కోసం పోరాటం చేశారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా, చట్టం ఉపయోగించినా భయపడకుండా, నాటు చాటి చేసినా సరే భయపడకుండా పోరాటం చేసి వాళ్ళ నెలసరి వేతనం కోసం పోరాటం సాగిస్తున్నారు. ఇంకా పెంచుతాం, బిల్లు పెంచుతామన్నారు ప్రభుత్వము. బిల్లు పెంచకపోతే రాత్రి రోజుల్లో ఇలాగే మళ్ళీ అంగన్వాడీలు సంఘాలు పెంచుకొని మళ్ళీ పోరాటం సిద్ధమని చెప్పి నా పేరు చిన్నవారికి